శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఏపీ లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడ్డ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెయిల్ వచ్చినట్టే వచ్చింది, రద్దయింది. కారణం ఏంటి? అప్పటికి 112, 113 రోజులుగా జైల్లో ఉంటున్నా నాటి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ధనుంజయ రెడ్డి, నాటి జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, భారతి గారి ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్స్లో పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ, వీళ్ళ ముగ్గురికి ఏసీబీ న్యాయస్థానం డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ డిఫాల్ట్ బెయిల్ని సవాల్ చేస్తూ అదే రోజు సిఐడి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేసింది. ఇమ్మీడియట్గా దీన్ని టేకప్ చేయండి, ఈ బెయిల్ అనుచితంగా వాళ్ళకి దక్కింది. న్యాయమూర్తి గారు, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు మా అభ్యర్థన పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పులకి భిన్నంగా ఆయన ఈ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఇవ్వటం వల్ల వాళ్ళకు అనుచిత లబ్ధి చేకూరుతూ ఉంది అని చెప్పని సిఐడి ఆ రోజే హైకోర్టుని అప్రోచ్ అయింది. దాని మీద విచారణ జరిగింది. సెప్టెంబర్లో తీర్పు రిజర్వ్ అయింది. నిన్న తీర్పు వెలువరించారు. సిఐడి అభ్యర్థన పరిగణలోకి తీసుకుంటూ ఏసీబీ న్యాయస్థానం అనుచితంగా వాళ్ళకి బెయిల్ ఇచ్చింది అని చెప్పని కన్విన్స్ అయిన గౌరవ హైకోర్టు వాళ్ళ ముగ్గురికి ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేసింది. రద్దు చేసి 24వ తారీఖు లోపు వాళ్ళని ఏసీబీ న్యాయస్థానంలో సరెండర్ కమ్మన్నారు. వాళ్ళ లాయర్ల అభ్యర్థన మేరకు అది 26వ తారీఖు వరకు పొడిగించారు. అంటే నిన్న 19వ తారీఖు, వారం రోజులు పొడిగించారు. ఇంకొక 2 రోజులు అదనంగా వెసులుబాటు కల్పించారు వాళ్ళకి. వాళ్ళని ఏం చెప్పిందంటే హైకోర్టు న్యాయస్థానాన్ని కూడా, ఏసీబీ న్యాయస్థానాన్ని కూడా ఇక్కడ మేము ఏం వ్యాఖ్యలు చేశామనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద, అంటే సిఐడి మా వర్షన్ను వినిపించుకోకుండా, విచారణ జరుపుతున్న సిట్టు వర్షన్ను వినిపించుకోకుండా, పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు అని చెప్పని ఇక్కడ వరకు వచ్చారు. కాబట్టి మీరు కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద, అంటే సిట్టు వర్షన్ కూడా పరిగణలోకి తీసుకొని కేసు మెరిట్స్ బేసిస్ మీద మళ్ళీ విచారణ జరపండి, వీళ్ళని కూడా మీరు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేసుకోమని చెప్పారు. ఈలోగా మిమ్మల్ని సరెండర్ కమ్మని చెప్పారు. సో 26వ తారీఖు వాళ్ళు మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళాలి. జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. ఒకసారి ఇంత రప్చర్ అయిన తర్వాత మరొకసారి ఏకపక్షంగా వాళ్ళకి బెయిల్ వస్తుంది అని అంటే డెఫినెట్గా రాదనే చెప్పుకోవాలి మనం. ఓకే, అంటే ఒక అనీవెన్ అడ్వాంటేజ్ వాళ్ళకి దక్కింది. అంటే ఇంత సీరియస్ కేసుల్లో వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన పాల్పడ్డారు అని చెప్పని, అక్రమంగా సంపాదనకు పాల్పడ్డారు అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ పాలసీస్ మాటున వేల కోట్ల రూపాయల సంపాదనకు పాల్పడ్డారు అని చెప్పని, ఆ సంపాదనకి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ అధికారులుగా ఉన్న వ్యక్తులే ఈ విధమైన అక్రమాల్లో భాగస్వాములు అయ్యారు అని చెప్పని ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ ఛార్జెస్కి సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ అయింది 90 రోజుల్లోపు. కేసు విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇంకా కొందరు ప్రమేయం నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మిగిలిన వారి విచారణకు సంబంధించి మిగిలిన వారికి సంబంధించిన ఛార్జ్షీటు అసంపూర్తిగా ఉంది అని చెప్పనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు. వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఆల్రెడీ సబ్మిట్ అయ్యి న్యాయస్థానానికి. ఇంకా చాలా లోతైన విచారణ జరగాల్సి ఉంది. వేల కోట్ల రూపాయల డబ్బు లావాదేవీలకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది. ఓకే, నిన్న చూసాం మనం మనీ లాండరింగ్కి సంబంధించి 70 కోట్ల రూపాయలు పైగా రాజకాశి రెడ్డి అనిల్ చోక్రా అని చెప్పని ఒక ముంబై అతనికి ద్వారా కొన్ని సూట్ కేస్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ పాల్పడ్డారు అని చెప్పని అతను కూడా అరెస్ట్ అయ్యి ఉన్నాడు.
అంటే ఇంత పెద్ద నెక్సెస్, ఇంతమంది వ్యక్తుల ప్రమేయము, ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరుగున్నాయి అని చెప్పని ఒక్కొక్కటిగా సాక్ష్యాధారాలు నిర్ధారణ చేస్తూ ఉంటే వీళ్ళని ఏ ప్రాతిపదిక మీద విడుదల చేస్తారు అని చెప్పని ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కేసులు విచారణ జరుగుతుంది ఏసీబీ న్యాయస్థానంలో. మనం సహజంగా న్యాయస్థానాల గురించి కామెంట్ చేయకూడదు అని అంటాం. న్యాయస్థానాల గురించి కామెంట్ చేయకూడదు, కరెక్టే. కానీ ఇవాళ ఆ న్యాయస్థానంలో అనుచితంగా వాళ్ళకి బెయిల్ దక్కింది అని చెప్పని ఉన్నత న్యాయస్థానం భావించి వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. అంటే అనుచితంగా ఎందుకు ఇచ్చారు బెయిల్ వాళ్ళకి? అది ఎందుకు చర్చనీయాంశం కాకూడదు? ఇవాళ న్యాయస్థానాలకి కొంత ఇమ్యూనిటీ ఉన్నది వాస్తవమే. అట్లా అని చెప్పని ఏ తప్పు జరిగినా ఆ తప్పు గురించి ప్రస్తావించనే కూడదు అని చెప్పానంటే, నిన్న సుప్రీంకోర్టులో కూడా హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టుకు సంబంధించి అక్కడ న్యాయమూర్తుల గురించి ఒక అతను కామెంట్ చేశాడు అని చెప్పని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయస్థానాలను విమర్శించకూడదు అని చెప్పని మేము చెప్పడంలా, కానీ కొంత సమయంతో విమర్శ చేయండి అని చెప్పని చెప్తున్నారు. అందరినీ ఒకే ఘాటు కట్టద్దు, స్పెసిఫిక్గా ఎక్కడ తప్పు జరిగితే ఆ తప్పుని పాయింట్అవుట్ చేయమని చెప్పని చెప్తున్నారు. ఈ సందర్భంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అంటే లంచాలని అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థ, ఆ కేసులు విచారించే న్యాయస్థానం. ఆ న్యాయస్థానంలో ఒక 1,000 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన ఆరోపితులకి ఆయాచితంగా వాళ్ళకి బెయిల్ దక్కుతుంది అని అంటే ఏ విధంగా చూడాలి దాన్ని? ఇక్కడ గమనించుకోవాల్సింది, అదే న్యాయస్థానంలో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు నమోదు చేశాడు. కేసు నమోదు చేసినప్పుడు సహజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన విధుల నిర్వహణ సందర్భంగా ఆయన ఒక అవినీతికి పాల్పడ్డాడు అనుకున్నప్పుడు పార్లమెంటు ద్వారా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి జరిగిన అమెండ్మెంట్ ప్రకారం గవర్నర్ గారు ముందస్తు అనుమతి తీసుకొని ఆయన్ని నోటీసులు ఇచ్చి విచారించి, ఆ విచారణకు ఆయన సహకరించుకుని ఉంటే అరెస్ట్ చేయాలి, లేదు విచారణలో ఆయన ప్రమేయాన్ని నిర్ధారణ చేస్తే అరెస్ట్ చేయాలి. అసలు ఇటువంటి ప్రొసీజర్ ఏం ఫాలో కాకుండా, ఆయనకి డబ్బు ముట్టిని అనే స్పష్టమైన సాక్ష్యాధారాలు లేకుండా ఎకాఏకిని ఆయన అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చినప్పుడు ఈ ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ఫాలో కాలేదు అని చెప్పని న్యాయస్థానం ముందు అరిసి గీబెట్టిన, ప్రాధేయపడి మొత్తుకున్న న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకుండా ఒక ప్రభుత్వం తప్పుడు ఉద్దేశాలతో రాజకీయంగా కక్ష సాధింపు చర్యలతో కేసు నమోదు చేస్తే, కక్ష సాధింపు కాదనుకుందాం, డ్యూ ప్రాసెస్ ఎందుకు ఫాలో కాల? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనాహయంలో జరిగిన ఈ ఆరోపణల మీద నోటీసులు ఇస్తున్నారుగా, విచారణకు పిలుస్తున్నారుగా. వాళ్ళు విచారణకు సహకరించకుండా పారిపోతున్నారు, వాళ్ళు కోర్టులను అప్రోచ్ అవుతున్నారు. అన్ని దారులు మూసిపోయినాక అప్పుడు వచ్చి సరెండర్ అవుతూ ఉన్నారు, లేదా అరెస్టులు అవుతూ ఉన్నారు. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చారా? ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారా? ఆయన విచారణకు సహకరించలేదా? ఆయనకి సంబంధించిన సాక్ష్యాధారాలను ఎదురుకు పెట్టారా? ఆయనకి ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి డబ్బులు వచ్చినాయి అని చెప్పని సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారా? ఏమీ చేయకున్నా, గవర్నర్ గారు అనుమతి కూడా లేకపోయినా ఆయన్ని రిమాండ్కి ఇదే న్యాయస్థానం పంపించడం జరిగింది. అంటే న్యాయస్థానాలే తప్పు చేస్తూ ఉన్నప్పుడు, న్యాయస్థానాలే ప్రొసీజర్ను వైలేట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు ప్రశ్నించకూడదు? మనం స్పెసిఫిక్గానే ప్రస్తావిస్తున్నాం. ఇవాళ ఈ అంశంలో కూడా గౌరవ హైకోర్టే భావించింది ఇక్కడ ఇచ్చిన బెయిల్ తప్పు అని చెప్పని. అదే న్యాయస్థానం ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో న్యాయస్థానం, మరి ఆ న్యాయస్థానము న్యాయమూర్తులే తప్పులు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవి ఎందుకు ప్రశ్నించకూడదు? మనం స్పెసిఫిక్గా ప్రస్తావిస్తూ ఉన్నాం, వాటికి సమాధానం చెప్పి తీరాలి. దాని లాజిక్ ఏంటో చెప్పాలి. పార్లమెంటు ద్వారా ఒక చట్టానికి అమెండ్మెంట్ చేయబడినప్పుడు ఆ అమెండ్మెంట్ని ఫాలో కానప్పుడు ఇంకా పార్లమెంటు ఔన్నత్యం ఏముంది? పార్లమెంటు చట్టానికి అమెండ్మెంట్ ఎందుకు చేసింది అంటే అమెండ్మెంట్ పార్లమెంట్ చేస్తుంది కానీ దాన్ని ఫాలో కాకపోయినా పర్వాలేదని చెప్పి న్యాయస్థానాలు చెప్పదలుచుకున్నాయా?
ఇవాళ హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తుంది. నేను పెట్టుకోను, నా ఇష్టం అని చెప్పని ధిక్కరిస్తే దాన్ని కూడా న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుంటాయా? వ్యక్తులనైతే పరిగణలోకి తీసుకోవు, ప్రభుత్వాలనైతే మాత్రం, అంటే వ్యక్తులనైతే మాత్రం నువ్వు ఎలా చట్టాన్ని ఉల్లంఘిస్తావు అని చెప్పని వ్యక్తుల మీద దండాన్ని ప్రయోగిస్తారు. మరి ప్రభుత్వాలు తప్పులు చేయొచ్చా? అంటే పాలకులు కాబట్టి, వాళ్ళకి రాజకీయంగా ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళ మీద వేధింపులకు పాల్పడటానికి ఏ చర్యలకైనా వాళ్ళైతే పాల్పడొచ్చా? కాబట్టి ఇక్కడ న్యాయస్థానాల విషయంలో కూడా చాలా లోతుగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇటువంటి తీర్పులు వెలువడిన ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఆగస్టు నెలలో వాళ్ళకి బెయిల్ వచ్చినాయో మొత్తం టీడీపీ సోషల్ మీడియా అంతా, టీడీపీ లీగల్ టీము చాలా అధ్వానంగా ఉంది, అడ్వకేట్ జనరల్ వైసీపీ వాళ్ళతో కుమ్ముక్కయ్యాడు, అందుకే వాళ్ళకి బెయిల్ వచ్చినాయి అన్నారు. అంటే ఎమోషనల్గా ప్రభుత్వం మీద విరుచుకుపడతా ఉన్నారు. కానీ ఇవాళ జరిగిందేంటి? లీగల్ టీమ్ ఫెయిల్యూర్ కాదు, న్యాయస్థానం ఒక ప్రీఆక్యుపైడ్ డెసిషన్ తోటి ఒక తీర్పు వెలువరించింది. లీగల్ టీము అదే రోజు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఇవాళ వాళ్ళ వర్షనే నిజం అని చెప్పని హైకోర్టు నిర్ధారించింది. మరి ఆ రోజు విమర్శలు చేసిన వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి నిజమే, ఆ రోజు మా విమర్శల్లో మేము తొందరపడ్డాము, లీగల్ టీం బాగానే పనిచేస్తుందని చెప్పని ఇప్పుడు చెప్పమనండి. కాబట్టి ఏంటంటే 100% ఇక్కడ ఈ విధమైన తీర్పులు ఆయాచితంగా కొంతమందికి అనుచిత లబ్ధి చేకూరుస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మరి న్యాయస్థానాలు తమ గౌరవాన్ని నిలుపుకోవాలి అని అంటే ఇటువంటి ఆరోపణలు రాకుండా ఎందుకు ఇటువంటి తీర్పు ఇచ్చారు అని చెప్పని వాళ్ళ పౌర సమాజం వైపు నుంచి వాళ్ళ వైపు ఏలెత్తి చూపబడతా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు, ఆ తీర్పు ఏ విధంగా సమర్థనీయం అని చెప్పని దానికి వాళ్లే భాష్యం చెప్తారో చూడాలి.